చూసి వెళ్ళేవారు మరికొంతమంది, లేదు ఫ్యామిలీ మెంబర్స్, సోషల్ నెట్వర్క్స్, కనెక్టెడ్ పీపుల్, ఫ్రెండ్స్ వీళ్ళు చెప్తున్నారు నేను పలానా సినిమా చూశాను బాగుంది నువ్వు చూసావా అంటే వెళ్ళి ఆ సినిమాకు వెళ్తుంటారు. లేదు తాము నచ్చిన వారు ఆ సినిమా గురించి బాగా మాట్లాడితే సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వెళ్తారు. అంటే ఒక సినిమా అందులో మొదటి 1 వీక్ 2 వీక్స్ నడిస్తే నడిచినట్టు, తర్వాత సినిమా నడవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ రివ్యూవర్లు కూడా ఒక సినిమా సక్సెస్ వాల్యూ డిసైడ్ చేస్తున్నారు. మీ ట్రోల్సే కాదు, రివ్యూవర్స్ అనే వాళ్ళు కూడా. అందుకే ఈ మధ్య కాలంలో రివ్యూవర్స్ మేనేజ్ చేయడం కూడా పెరిగింది. సినిమా ప్రొడ్యూసర్స్ జాగ్రత్తగా రివ్యూవర్స్ కూడా మేనేజ్ చేస్తున్నారు. అందరూ మేనేజ్ అవుతారని నేను అంటలేను, కానీ వాళ్ళని ప్రభావితం చేస్తానికి కూడా తంటాలు పడాల్సి వస్తాను. ఎందుకంటే సడన్ గా ఒక 5-6 రివ్యూలు వచ్చాయనుకోండి సినిమాలు ఏం లేదని, రేటింగ్లు తగ్గిపోతాయి, జనం చూసేటోళ్ళు ఆగిపోతారు. మళ్ళీ పెద్ద ఎత్తున పబ్లిక్ లో బాగా పాజిటివ్ టాక్ వస్తే ఈ రివ్యూవర్లు ప్రచారాన్ని తట్టుకొని పోతారు. సో అందువల్ల అందులో సినిమా ఇండస్ట్రీలో నిట్ట నిలువలో చీలిపోయి ఉంటారు. మీకు మనందరికీ తెలుసు కదా, ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ వాళ్ళ అభిమానులు. సో ఈ ఘర్షణ అందులో ఆంధ్ర తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే కాస్ట్ ఫ్యాక్టర్లు, సో మన కులం వాడ హీరో ఇదే స్థాయి కూడా దిగజారారు కదా. అందరూ అలా ఉన్నారని అంటలేను, బట్ ఆ ట్రెండ్ అవుతుంది కదా. సో ఒక కులం వారు ఒక హీరోకి అభిమానులు లేదు, ఇంకొక కులం వారు ఇంకో హీరోకి అభిమానులు. అఫ్ కోర్స్ ఆ హీరోని అభిమానించే వాళ్ళు ఒకే కులం వాళ్ళు ఉంటారని అనను. హీరోకి అన్ని కులాల్లో అభిమానులు ఉండొచ్చు, కానీ పర్టికులర్ కులం వాళ్ళు పర్టికులర్ హీరోని అభిమానించే ట్రెండ్ కూడా ఉంది. సినిమా అభిమానుల సంఘాలు ఉన్నాయి, ఆర్గనైజ్డ్ పొలిటికల్ సోషల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ అటాక్ అనే ఫిలిం మే కిల్ ద ఫిలిం, అది నిజం, అది ఇట్స్ పాసిబుల్. సో ఆర్గనైజ్డ్, ఎందుకంటే ఒక నరేటివ్, ఒక పర్సెప్షన్, పాలిటిక్స్ లో ఎలాగైతే ఒక పర్సెప్షన్ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారో మీరు సినిమాపై కూడా ఒక పర్సెప్షన్ ఒక నరేటివ్ బిల్డ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ సినిమా మే బి ఎఫెక్టెడ్. అందువల్ల ఆ ఛాలెంజ్ ఉంది. అయితే ఇది ఒకటే లేదు సినిమా పరిశ్రమలో. ఇవాళ సినిమా థియేటర్లో కొంతమంది చేతిలో గుత్తాధిపత్యం ఉంది, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, దానిపైన జస్టిస్ హేమా కమిటీ పెద్ద ఇష్యూ ఉంది. సమంత ఇక్కడ పిలిపించారు, ఎవరు ఏ సినిమా పెద్దలు ఎవరు రియాక్ట్ కాలేదు. సినిమా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఉన్నది. నిన్న కాక మొన్న మజాక్ సినిమా డైరెక్టర్ ఒక హీరోయిన్ గురించి మాట్లాడేది మనం చూసాం కదా. సో ఇలాంటి అన్యాయంగా మాట్లాడే ధోరణి ఉంది. సినిమాలో ఉండే బూత్ సీన్స్, ఒక ఫ్యామిలీ కూర్చొని సినిమా చూడలేని పరిస్థితులు ఉన్నాయి. సినిమాలో వెకిలి చేస్తూ